శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. నమః పరస్మై పురుషాయ మాయయా విన్యస్తనానాతనవే గుణాత్మనే నమస్వరూపానుభవేన నిర్ధుత ద్రవ్యక్రియాకారక విభ్రమోర్మయే. తన మాయచే నామరూపములను ధరించువాడు గుణస్వరూపుడు, స్వరూపానుభవముతో ద్రవ్య క్రియాకారక విభ్రమముల తరంగములను తొలగించగల పరమపురుషునకు నమస్కారము. 4th Canto 17th Chapter 29th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 3వ స్కందము 3వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదురుడు అడిగిన ప్రశ్నలకు ఉద్ధవుడు కృష్ణుని యొక్క విషయాలు తెలుపుతూ, కృష్ణుని యొక్క లీలలో ఉన్నటువంటి భాగాలను వర్ణిస్తూ తను అందించే సమాధానాన్ని మనం విన్నాము. ఇంకా ముందు తను చెబుతున్న సమాధానం మనం అనుభవిద్దాం. మంచి బలిసిన ఎద్దులను ముకుత్రాడు పోయని వానిని 7 కలిపి కట్టి నాగ్నజితిని వివాహం చేసుకునెను. ఎదిరించిన మూర్ఖులగు రాజులెందరినో చంపెను. తాను సర్వస్వతంత్రుడై ఉండియు సామాన్యుల వలె భార్య మాట విని దేవలోకము నుండి పారిజాతమును తెచ్చుండగా ఇంద్రుడు దేవతలతో కలిసి ఎదిరించగా కోపముతో వానితో యుద్ధము చేసినాడు. విశ్వమంతకు పతియగు భగవానుడు తానొక స్త్రీకి పతినని భావించి స్త్రీపరంతంత్రుని వలె ప్రవర్తించినాడు. యుద్ధములో చక్రాయుధముతో భూమి కుమారుడు నరకాసుని చంపినాడు. తన భార్యయగు భూదేవి తన కుమారుడు చనిపోయడాన్ని బాధపడగా ఆ నరకుని కుమారునకు అతని రాజ్యమును సంగినాడు. అతని అంతఃపురమున బంధింపబడిన స్త్రీలను చూచి వారందరూ అనురాగపరవశులై స్వామిని భర్తగా స్వీకరింపవలనని కోరగా అందరినీ తాను భార్యలుగా స్వీకరించినాడు. 16,000 మందితో ఒక్కడే ఏకకాలమందు తన ఆశ్చర్యకరమగు దివ్యశక్తిచే అన్ని రూపములను దాల్చి ఆనందింపచేసినాడు. తనతో సమానమగు బలపరాక్రమములు గల కుమారులను ఒక్కొక్క ఆమెకు 10 మంది చొప్పున అనుగ్రహించినాడు. తనచే నియమింపబడు లీలా విభూతి వృద్ధి పొందవలని సంకల్పించి సంతానమును విస్తరింపచేసినాడు. కాలయవనుడు, జరాసంధుడు మొదలగు వారు తమ సైన్యములతో పట్టణమును అరికట్టినప్పుడు వారిని భీమునకు, అర్జునకు తానే శక్తినిచ్చి వారి ద్వారా అంతమొందించి తానేమియూ చేయలేని వాడి వలె నటించినాడు. శంబరుడు, ద్వివిధుడు, వల్వలుడు మొదలగు వారిని తానే స్వయంగా చంపినాడు. ఓ విదురా, కురుక్షేత్ర వృత్తాంతము నీవు ఎరిగినదే కదా. అన్నదమ్ముల కుమారులు కలహించుకొని తమ తమ సైన్యములతో భూమి అదురునట్లు కురుక్షేత్రమును చేరి యుద్ధమునకు తలపడిరి. అప్పుడు భగవానుడు కర్ణాదుల ఆలోచనలతో అంతమొందని సంపద కలవారైన దుర్యోధనాదులను అంతమొందించి ఆ దుర్యోధనుడు తొడలు విరిగి నేలపై పరుండగా చూచియూ ఆనందింపలేకపోయెను. తన అంశలగు ద్రోణ భీష్మాదులను ఒకవైపు, భీమార్జులను ఒకవైపు నిలిపి భూభారమును తగ్గించినాడు. కాని ఇది ఎంతమాత్రము, ఇంకను ఎంత భారము మిగిలి ఉన్నది? పూర్తిగా భారము తొలగించినప్పుడు కదా శ్రీకృష్ణుకు సంతుష్టి. యాదవ బలమును కూడా అంతమొందింపవలనని సంకల్పించినాడు. ఒకనాడు యాదవులు సురాపానము చేసి మదించి విప్రుని అవమానించి శాపం పొందినారు. దాని ఫలితముగా వారికి వివాదము కలుగును. అప్పుడు ఒకరినొకరు ఎదిరించుకొని యాదవులు అంతమొందుదురని తలంచి తాను ఏమీ పట్టించుకొనక వారి చెడు నడవడిచే వారిలో వారే కలహించుకొని అంతమొద్దునట్లు చేసినాడు. ఇట్లు చేయవలసిన కార్యములను నెరవేర్చి భగవానుడు ధర్మరాజు చేత తన రాజ్యమును స్థాపించినాడు. మిత్రులను ఆనందింపచేసినాడు. తన ఉపదేశము చేత, ఆచరణ చేత వర్ణాశ్రమ మర్యాదలను పాటించుట లోకమునకు నేర్పినాడు. కురువంశమునకు అంకురముగా అభిమన్యునకు ఉత్తరకు కలగబోయేడి సంతానమగు పరీక్షిత్తును అశ్వత్థామ ప్రయోగించిన అపాండవ అస్త్రము అంతమొందింపకుండా కాపాడినాడు. ధర్మరాజుచే 3 అశ్వమేధ యాగములను చేయించినాడు. విశ్వాత్మకుడగు భగవానుడు కూడా
వేద మార్గములను అతిక్రమించకుండా ప్రవర్తించి జ్ఞాన మార్గమును ఆచరించుచు అందరకు అందినాడు. కామములను అనుభవించుచున్నట్లే ఉండి తాను అనుభవింపక తనలో తానే అనుభవించుచు ఆనందించినాడు. తన దయామయమగు మందహాసముతో, అమృతతుల్యమగు చూపుతో, నిర్దిష్టమగు తన నడవడితో లక్ష్మీనివాస స్థానమగు ఈ లోకమును పైలోకమును రమింపచేయుచు తాను స్త్రీలతో రాత్రి రమించి తనలిలచే వారిని రమింపచేసినాడు. గృహస్థాశ్రమమున ఆచరించవలసిన ధర్మములను ఆచరించి వాటి యందు విరక్తి నందినాడు. తన అధీనమందున్న విషయ భోగములయందే యోగీశ్వరుడగు భగవానుడు తాను విరక్తి నందినాడనిన మాట వినిన నాడు ఎవడు దైవాధీనముగా తాను అనుభవించు విషయభోగములందు విరక్తి నందక ఉండును? భగవానుని సంకల్పముచే మునులు యాదవులను, భోజులను, దాశార్హులను శపించిరి. తర్వాత కొద్ది రోజులకు వారందరూ దైవ సంకల్పముచే ప్రభాస తీర్థమునకు రథములతో వెడలిరి. అచట స్నానము చేసి పితృదేవతలను, దేవతలను, ఋషులను తృప్తినందించిరి. బ్రాహ్మణులకు గోవులను దానమొసంగిరి. హిరణ్య రజిత శయ్యాదులను దానమొసంగిరి. మధురముగు భోజ్య పదార్థములను భగవదర్పణముగా బ్రాహ్మణులకు సమర్పించిరి. బ్రాహ్మణులకు నమస్కరించిరి. ఇట్లు చేయవలసిన కార్యములన్నీ నెరవేర్చి దైవ సంకల్పముచే మద్యపానమునర్చి మత్తిల్లి ఒడలు మరచిరి. యాదవులందరూ స్నానము చేసి దానమునర్చిన తర్వాత ఆ బ్రాహ్మణుల అనుమతితో భోజనములు చేసిరి. తర్వాత మద్యమును సేవించి ఒడలు మరిచి తెలివి తప్పిరి. ఒకరినొకరు దుర్భాషలు ఆడుకొనుచుండిరి. మనసులు పట్టుతప్పుడచే సూర్యుడు అస్తమించున్న సమయమున ఒకరినొకరు కొట్టుకొనసాగిరి. శ్రీకృష్ణ భగవానుడు తన సంకల్పం ఫలించి తన వంశము కూడా నశించుట ఆరంభమైనదని చూచి సరస్వతీ నదిలో ఆచమనము చేసి ఒక చెట్టు మొదలున కూర్చొండెను. తనను శరణు పొందిన వారి ఆర్తిని తొలగించడి భగవానుడు నన్ను చూసి నీవు బదరికేగుము అని చెప్పెను. ఉద్ధవుడు శ్రీకృష్ణ అభిప్రాయమును ఎరింగిన వాడైనను అతనిని వీడి ఉండలేని వాడై అతని వెంట అనుసరించి వెళ్ళెను. ఒంటరిగా శ్రీనివాసుడైన తన ప్రభువు సరస్వతీ తీరమందు ఉంటకు చోటులేని వాని వలె అందరకు ఆశ్రయమైన వాడు ఏకాంతమున కూర్చొండి ఉండెను. అతడు నల్లని తెల్లని వర్ణములు కలిగి ఉండెను. నిర్మలుడై ఉండెను. ప్రసన్నములు అరుణములగు నేత్రములు కలిగి చతుర్భుజములతో పీతాంబరముతో ప్రకాశించుండెను. చెట్టు మొదట కూర్చొని ఆ రావి చెట్టునకు చేరబడి ఎడమతొడపై కుడిపాదమునుంచుకొని హాయిగా కూర్చొని ఉండెను. కర్మఫలములు అంటని వాడు అగుటచే వయస్సు గడిచినను కృషింపలేదు. అతని వద్దకు వ్యాసునకు మిత్రుడు, వ్యాసునియందు ప్రేమగలవాడును అగు మహాభాగవతుడగు మైత్రేయుడు లోకముల్లో తిరుగుచు అనుకొనకుండా వచ్చెను. ఆ మైత్రేయుని భక్తిభావమునకు, అతడు తనని చూచి పొందిన ఆనందమునకు, తనపై అతనికి గల ప్రేమకు భగవానుడు సంతోషించి అనురాగముతో కూడిన చూపుతో అతని శ్రమను పోగొట్టుచో నాతో ఇట్లు పలికెను అని ఉద్ధవుడు చెప్పుచుండెను. ఉద్ధవా, నీవు వెనుకటి జన్మలో వసువులలో ఒకడైవై ఉండి నన్ను పొందవలెనని కోరి ఆరాధించితివి. నీ మనసులో గల కోరికను నేను ఎరుంగుదును. నా పాదసేవ చేసిన వారికే తప్ప ఇతరులకు నీవు కోరిన ఫలము పొందుట దుర్లభము. అయినను నిన్ను అనుగ్రహించున్నాను. ఓ సాధుశీల, ఉద్ధవా, నీవు ఎవ్వరూ చూడకుండా ఈ మర్త్యలోకమును వీడి నా లోకమునకేగుచున్నావు. నీవు ఏకాంత భక్తితో ఈ సమయమును నన్ను చూడగలిగితివి. ధన్యుడవు. సృష్టి ప్రారంభమునందు నా నాభి నుండి బయలువెడలిన పద్మమునందు కూర్చున్న చతుర్ముఖ బ్రహ్మకు నా మహిమను ప్రకాశింపచేసడి భాగవతమును వసంగితిని. ఇప్పుడు ఆ పరమ రహస్యము జ్ఞానమును నీకు వసంగుచున్నాను. ఇట్లు భగవానుడు చెప్పగా ఆ పరమపురుషుని కృపాకటాక్ష ప్రసారమును అనుగ్రహమును పొంది ధన్యుడనై నేను ప్రేమతో ఒడలు పులకరించి గగుర్పొడిచి గద్గద స్వరముతో కన్నీరు కార్చు ఇట్లు పలికితిని. సర్వేశ్వరా, నీ పాదపద్మమును సేవించిన వారికి ఈ లోకములో ధర్మ అర్థ కామ మోక్షములను 4 పురుషార్థములలో ఏది దుర్లభము? కాని నీ పాదపద్మ సేవనమే కోరడి నేను ఆ పురుషార్థములను కోరను.
నీవు కర్మ సంబంధము లేనివాడవు, జన్మ లేనివాడవు, కాలము నీకు వశమందుండును. అట్టి నీవు ఈ శరీరమును దాల్చి లోకమునందు మానవుని వలె ఉండి శత్రులకు భయపడి ద్వారక అను జలదుర్గములో నివసించితివి. కాలయవనుని వలన భయపడి పరిగెత్తితివి. ఆనందమే నీ రూపమైన వాడవు. గృహస్థాశ్రమున చాలామంది స్త్రీలతో ఆనందము నందినట్లు ప్రవర్తించితివి. వీని రహస్యము ఎంతటి జ్ఞానులను ఎరంగలేరు. నీవు చూపిన ఆ చేష్టలు నా మనసును కలవరపెట్టుచున్నవి. ఏ ఆవరణము లేని అపరిచ్ఛిన్నమగు జ్ఞానము గల నీవు ఏమియూ ఎరుగని వాని వలె నన్ను పిలిచి కొన్ని కార్యములలో ఆలోచనము అడిగితివి. అది నన్ను మోహపరుచున్నది. ఎరుంగదిగిన వానిలో ముఖ్యమగు జ్ఞానమును నేను పొందుటకు తగిన వాడను అని తలంచినచో అనుగ్రహింపుము. దానిచే నేను ఈ దుఃఖ నిలేమగు సంసారమును సుఖముగా దాటగలను. ఇట్లు ఉద్ధవుడుకు ప్రార్థింపగా సకల గురువగు భగవానుడు పుండరీకాక్షుడు తన యథాత్మ్యమునకు నాకు ఉపదేశించెను. పవిత్రము చేయు శ్రీపదములు గల భగవానుని నుండి గొప్ప జ్ఞానమును ఎరింగి ఆ ప్రభువు చరణములకు నమస్కరించి ప్రదక్షిణము చేసి అతనిని విడిచిపెట్టుటకు బాధపడుచు ఆ స్వామి ఆజ్ఞను పాటించి నేను వనముని చేరితిని. స్వామి నన్ను బదిరికి వెళ్ళుమని చెప్పెను. అట్లే అని ఆ ప్రభువు దర్శనముచే కలిగడి ఆనందమును వదలి ఉండలేక బాధపడుచు అతనికి ప్రియమగు బదరికాశ్రమును చేరుటకు బయలుదేరితిని. ఆ బదిరిలో లోకములకు క్షేమములను కలిగించు నరనారాయణుడు తీవ్రమగు తపస్సు చేసి ఉన్నారు. ఈ విధంగా విదురుడు అడిగిన ప్రశ్నకు ఉద్ధవుడు అందించిన సమాధానం మనం విన్నాము. ఇంకా దీనిలో ముందు భాగం ఏమిటో తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.